అస్సలు సీజనల్ ఫ్రూట్ దొరికాక గమ్మునుంటామా? అదంటూ ఏదో ఒకటి చేయకుండా ఇంకా అందుకని మామిడి తాండ్రా చేద్దామనిపించింది. షేప్ చూసి భయపడబాకండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఈ పిల్లలున్నప్పుడు అలాగే అవుతది కొన్ని సార్లు. ఏం చేయలేము. చూడండి ఫైనల్లీ చూసేయండి. ఒక మ్యాంగోని పీల్ తీసేసి మంచిగా ముక్కలు కట్ చేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవడమే. ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని మనం బాండీలో పెట్టేసుకోవడమే. దీనికైతే ఏం ఇంగ్రీడియంట్స్ అంత అవసరం లేదండి. చూసారు కదా! అట్లా బాండీలో పెట్టేసేసుకొనేసి ఒక 4 స్పూన్ షుగర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ప్యాన్‌కి అంటుకోకుండా వచ్చేలాగా కలుపుకోవాలి. మనం ఇంకేం కూడా ఇవ్వలేదు. కొంచెం నేనైతే చాట్ మసాలా వేసా ఫ్లేవర్ కోసమని. అస్సలు ఈ మామిడి తాండ్రా బయట కూడా తీసుకొని తింటాం కదా! అస్సలు ఇంట్లో చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ట్రై చేయండి. ఒక ప్లేట్‌లోకి నెయ్యి పూసేసుకొని అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాం అనుకోండి. ఒక 3 డేస్ ఎండలో పెట్టామనుకోండి మంచిగా రెడీ అయిపోతుంది మామిడి తాండ్రా. నేను 1 డే బయట పెట్టే కాడికి మా హస్బెండ్ ఇలా కట్ చేసేసాడు. అందుకని అది అలా అయిపోయింది. 1 డేకి కదండి 3 డేస్‌కి కట్ చేయాలి అన్నా. సరేలే ఇంకా టేస్ట్ ఎలా అది ఎలా ఉన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది కదా అనిపించింది.